జంతర్ మంతర్ జంజీ ఉద్యమం ఇది ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరిగిన కొన్ని రోజుల తరబడి కొనసాగిన పరిణామం. మీ ఇన్నేళ్ల జర్నలిజంలో ఇలాంటి ఘటనలను అది మీడియా పరంగా తీసుకున్నా సరే, ఒక వ్యక్తీకరణ పరంగా తీసుకున్నా సరే, ఇది ఒక భిన్నమైనది అని అంటే కనుక ఎట్లా? జంజీ ఉద్యమం మీడియా పరంగా చూసినా, లేదా ఒక ఉద్యమం పరంగా చూసినా కూడా, ఈ కాలం పరంగా చూసినా కూడా, కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది ఒక అపురూపమైన వెల్లడి. అంటే ఇది ఊహించలేని వీళ్ళెవ్వరూ ఊహించని ఒక వెల్లడి. ఇది మామూలుగా ప్రారంభమై ఒక ఉప్పెనలాగా ఉద్యమంలాగా తయారైంది. ఇది దేశ రాజకీయాలకు కొత్త ఒక ఒరవడిని నేర్పింది. దేశ రాజకీయాలన్నీ కూడా అధికార పక్షం, ప్రతిపక్షం, కమ్యూనిస్టులు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ లాంటివి కూడా దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నేను ముందుగా దీన్ని వాంగ్చుక్ భార్య మాట్లాడిన 2 మాటలతోటి ప్రారంభం చేస్తాను. ఆమె ఏమన్నదంటే, భారతదేశము విశ్వగురు కావాలని చెప్తున్నాం కదా, కానీ సనాతన ధర్మము విశ్వగురు అని అంటున్నాం కదా. జంజీ యువతరం విశ్వగురు అంటే ఏందో నేర్పింది, సనాతన ధర్మం అంటే ఏందో నేర్పింది, భారతదేశం విలువలంటే ఏందో నేర్పింది, ఈ ఉద్యమం దాన్ని నేర్పింది అని అన్నది. కామెంట్ చాలా పెద్ద కామెంట్. ఎందుకట్లా అన్నది? ఆమె ఏమన్నదంటే, దేశం లేని ధైర్యంగా ఉన్నారు కానీ దాంట్లో ద్వేషం లేదు. తర్వాత ఒక అహింసతోటి వచ్చే ఒక బలం, అంటే హింస లేని ఒక బలం, హింస లేదు దాంట్లో. ఉద్యమంలో వాళ్ళు హింసను ఎన్నుకోలేదు. రెండవది దేశభక్తి, కానీ విధేయత లేని, అంధభక్తి కాదు, గుడ్డి విధేయత లేదు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది సొంత భారతదేశాన్ని తగలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఈ ప్రయత్నాలన్నింటినీ ఎదిరించిన ఒక గొప్ప ఉద్యమం అని ఆమె, విచ్ ఈస్ ఫ్యాక్ట్. ఇది పాఠాలు నేర్పే ఉద్యమం. ఎందుకు అనంటే, అతి సాధారణంగా మొదలైన ఒక ఉద్యమం భారతదేశంలో రాజ్యాంగ యంత్రం అని, సైన్యము ఇట్లాంటివన్నీ అంటాం కదా, ప్రభుత్వ యంత్రాంగాలు ఇవన్నీ, వీటన్నిటికీ మించి ఆశ్చర్యకరంగా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ చాలా వాకులు చవాకులు పేలుతున్నది. అది మనకు బాగా అనుభవంలోకి వస్తున్నది. తీర్పులకు ముందు, తీర్పుల తర్వాత న్యాయ వ్యవస్థ లేని అధికారాలను విపరీతంగా ఉపయోగిస్తున్నది, కామెంట్ చేస్తున్నది. ఈ ఉద్యమం పుట్టింది కూడా న్యాయ వ్యవస్థను వెక్కిరిస్తూ. అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన చీఫ్ జస్టిస్ బొద్దింకలన్న చోట బొద్దింకల పార్టీ అని పెట్టి హేళన చేసింది. అంటే మీ అధికారాన్ని హేళన చేసింది. ఇక్కడి ఉన్నత న్యాయస్థానం అధికారాన్ని హేళన చేసి ఈ ఉద్యమం పుట్టింది. దాన్ని అట్లా అర్థం చేసుకున్నప్పుడు, అంటే మొత్తం మీరు ఏ వ్యవస్థలను అయితే పతనం చేసినారో ఆ వ్యవస్థల పర్యవసానాలను వెక్కిరించింది ఈ ఉద్యమం. బొద్దింకల పార్టీ అని పెట్టడమే ఫస్ట్. అది పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిణామం ఏంది? అదే ఒక్క రోజులో జరగలేదు, దీని వెనుక పెద్ద చరిత్ర ఉన్నది. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? ఒక కాజ్. కానీ పెట్టిన తర్వాత ఊరుకోలేదు. దిప్కే అనే అతను అమెరికా నుంచి వచ్చినాడు, రాజ్యాంగం చేత పట్టుకొని వచ్చినాడు. అప్పటికే బెదిరింపులు వచ్చినాయి, వాళ్ళ ఖాతాలు నిలిపివేసినారు. వాళ్ళ మొత్తం నిలిపివేసినా కూడా వచ్చిన తర్వాత ధైర్యంగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చినాడు. అతను రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూస్తే మనకు ఆశ్చర్యం కలగమానదు. ఇమ్మీడియట్గా భారతదేశంలో ఏ వ్యవస్థలు అయితే లీకేజీ వ్యవస్థలు అవుతున్నాయో, విద్యా వ్యవస్థ అడ్రస్ చేయడానికి ఫస్ట్ దొరికిన కాజ్ విద్యా వ్యవస్థ లీకేజీలను పట్టుకున్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని ఒక చిన్న కాజ్ తోటి పెట్టినారు. అది ఒకటేనా దీని వెనుక ఉన్నది? కాదు. ఒక న్యాయ వ్యవస్థ వెక్కిరించిన, హేళన చేస్తూ వచ్చిన పార్టీ, ఆ పార్టీ ఒక ప్రధానమైన అంశాన్ని, వాళ్ళకు సంబంధించిన అంశాన్ని పట్టుకున్నది. ఇది జంజీ తరం. ఆధునిక అనంతరం ఎప్పుడైతే మనం 90s చూస్తాం, సంస్కరణలు, వాటి పర్యవసానం, లిబరలైజేషన్ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలలో ఇప్పుడు ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చిన అత్యంత ఆధునికమైన కృత్రిమ మేధ అనేది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత సర్వత్రా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపు వస్తున్నది. అభద్రత అనేది ఫీల్ అవుతున్నది యువత. ఒకటి, తమ దేశాల వ్యవస్థల వైఫల్యాలు ఒకటైతే, తమ దేశాలన్నీ కూడా వ్యవస్థీకృతమైన వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయకుండా ఉండడం ఒకటైతే,
అవినీతిపరమైన వ్యవహారాలు విపరీతంగా కలిసివేస్తున్న దృశ్యాలైతే, తర్వాత వీళ్ళకు సంబంధం లేని, ప్రజలకు సంబంధం లేని అనేక చట్టాలను రూపొందిస్తున్న క్రమంలో జంజీ ఉద్యమం పురుడు పోసుకునేది. అంటే ఒక అసంతృప్తి పాదుకుంటున్నది, అభద్రత నుంచి పుడుతున్నది ఈ అసంతృప్తి. దీంట్లో జంజీ ఉద్యమం భారతదేశానికి వచ్చే ముందు మనమేమో నేపాల్ అది గవర్నమెంట్నే మార్చింది, శ్రీలంక గవర్నమెంట్నే మార్చింది. ఆ 2 ఉద్యమాలు కాకుండా 4 ఉద్యమాలు జరిగినాయి మధ్యలో జంజీ. అంటే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్టు, ఆధునికము ఇప్పుడు వచ్చిన ఏఐ ఆధారితమైన అనేక జ్ఞానం లేదా అజ్ఞానమో జ్ఞానమో ఏదో ఒకటి వస్తున్నది కదా. ఈ 3 విషయాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా యూత్ను కదిలిస్తున్నది. ఏ యూత్? ఎవరైతే స్మార్ట్ ఫోన్లలో జీవిస్తున్నారని మనం తిడుతున్నామో, ఎవరైతే పూర్తిగా ఏఐ ఆధారితంగా బతుకుతున్నారని అనుకుంటున్నామో, ఎవరైతే ఒక కాల్పనిక ప్రపంచంలో ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నామని అనుకుంటున్నామో, వాళ్ళు ఈ వర్చువల్ వరల్డ్లో దీన్ని నిర్మించుకుంటారు. మీకు ఉదాహరణలు చూడాలంటే బంగ్లాదేశ్, కెన్యా, బల్గేరియా, పెరు, ఈ 4 ఇటీవల కాలం జరిగిన పరిణామాలు. ఈ 3-4 దేశాలలో కూడా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలు తెచ్చిన చట్టాలు. బంగ్లాదేశ్లోనేమో స్వాతంత్ర సమరయోధుల పిల్లలకి కల్పించిన రిజర్వేషన్ కోట, దాని మీద 1000 మంది చనిపోయినారు. కానీ అక్కడ విద్వేషం కూడా ఉన్నది వాళ్ళ దాంట్లో. అదే చెప్తున్నా. ఇది అయిన తర్వాత బల్గేరియాలో కూడా ఒక చట్టం మీద వచ్చింది, కెన్యాలో కూడా ఒక చట్టం మీద వచ్చింది. వీటి పరిణామాలన్నీ కూడా పైకి కనబడుతున్న విషయాలకు మించి లోపల జరుగుతున్న ఒక అసంతృప్తి జ్వాల. ఇవాళ మన దేశంలో వచ్చి 4 కూడా చాలా పరిణామాలు జరిగినాయి. 1000 మందిని చంపారు బంగ్లాదేశ్లో. చిన్న విషయం, 1000 మంది చనిపోయారు మామూలు వాళ్ళు. మీరు అన్నట్టుగా విద్వేషము, హింస, భారతీయ వ్యతిరేకత, ఇట్లాంటి చాలా గుడ్డి వ్యతిరేకత ఉన్నది. గుడ్డి వ్యతిరేకత ఇవన్నీ చాలా పని చేసినాయి. దానిలో చాలా విచిత్రమైన పని చేసిన తర్వాత ఆఖరికి ఏదో ఒక నిర్ణయం, ఆమెను ప్రధానిని స్వయంగా నేరస్తురాలుగా ప్రకటించినారు, అది అయిపోయింది అనుకోండి. బల్గేరియాలో కూడా అట్లాగే జరిగింది, పెరులో అట్లాగే జరిగింది, కెన్యాలో అయితే అణచివేత జరిగింది, అన్నిట్లలో అణచివేతలు జరిగినాయి. ఈ 4 పరిణామాలకు భిన్నంగా భారతదేశంలో ఏవైతే ఎస్టాబ్లిష్డ్ శక్తులు ఉన్నాయో వీళ్ళకు తిరుగులేదనుకున్న ఒక సమయంలో, ఏదన్నా కనీసమైన ప్రజాస్వామ్యం లేని ఒక దేశంలో, అణచివేస్తున్న దేశంలో, ఉదాహరణకి పౌర హక్కులను అణచివేసినారు, మాట్లాడే శక్తులను అణచివేసినారు, స్వతంత్ర యంత్రాంగాలు లేకుండా చేసినారు, చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మీద కేసులు పెట్టినారు, మాట అనేదాన్ని వీలు లేకుండా చేసినారు, ప్రశ్నించే తత్వాన్ని విపరీతంగా చంపేసినారు. ఏమన్నా అడిగితే దేశద్రోహులు అన్నారు, ఏమన్నా అడిగితే తుకుడే గ్యాంగ్ అన్నారు, ఏమన్నా అడిగితే అర్బన్ నక్సల్స్ అన్నారు, ఏమన్నా అడిగితే క్రిస్టియన్ ముఠాలు అన్నారు, ఏమన్నా అడిగితే మీరు ఏమన్నారు వీళ్ళు అంటే విద్వేషం అన్నారు, చైనా వాళ్ళు అన్నారు, పాకిస్తానీలు అన్నారు. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రచారాన్ని అడిగి మీరు ఏమడిగినా సరే మీరు టుకుడే, మీరు ఏమడిగినా సరే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు, మీరు ఏమడిగినా సరే పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నారు, మీరు ఏది అడిగినా సరే చైనాకు అనుకూలంగా ఉన్నారు. అంటే ఇట్లాంటి ముద్రలు వేస్తూ ఒక కృత్రిమ వాతావరణాన్ని, ఒక అంధభక్తిని సృష్టించినారు. పూర్తిగా సృష్టించిన సమయంలో ఈ ఉద్యమం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఒక భిన్నత అందువల్లనే వచ్చింది.